హలో, వెల్కమ్ టు అన్వ్యూస్. అసలు పేరెంట్స్ ఒకరిని మించి ఒకరండి. పిల్లల్ని మించిన పేరెంట్స్, పిల్లల మించిన దాన్ని ఏమంటారు స్ట్రాటజీలు, వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళ స్ట్రాటజీలు వీళ్ళు ఫాలో అయ్యి ఉంటే అసలు బిగ్ బాస్ సీజన్ 8 లో ఒక్కరికి కాదు గొప్ప ఇద్దరిద్దరు కప్పులు వచ్చిస్తాడేమో బిగ్ బాస్. అంత చక్కగా వాళ్ళు ఇచ్చిన హింట్స్ కానీ వార్నింగ్స్ కానీ అన్ని ఎంత స్వీట్ గా ఎంత లౌక్యంగా ఇచ్చారంటే భలే ఇచ్చారబ్బా. తర్వాత మన టేస్టీ తేజని చూస్తే గొప్ప బాధ అనిపించింది. నాకేమనిపించింది అంటే టేస్టీ తేజని ఇటువంటి పనిష్మెంట్ ఇవ్వడంలో చాలా పెద్ద రీజన్ ఉంది అనిపించింది. ఆ రీజన్ ఏంటో నేను డిస్కషన్ చేస్తాను. తర్వాత ఓటింగ్ అనాలిసిస్ కూడా ఒకసారి మాట్లాడుకుందాం. సో అయితే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టార్టింగ్ నబీల్, అంటే నిన్న వీడియో చేయలేదు అందుకే నబీల్ నేను స్టార్ట్ చేస్తుంది. నబీల్ వాళ్ళ అమ్మగారు వచ్చారు, కూల్గా వచ్చారు. నబీల్ ఆటని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నారు. అంటే ఆమె అయితే సింపుల్గా వచ్చారు కదా, మాట్లాడడం రాదు కదా అనుకుంటే బయట ప్రిపేర్ చేసే పంపిస్తారు. సో అందుకే నబీల్ ఆటని డిస్టర్బ్ చేయకూడదు, కన్ఫ్యూజ్ చేయకూడదు అని అనుకున్నారు. నబీల్కి కూడా అదే అర్థమైంది. సో కప్పు గెలవాలి కదా, కప్పు తీసుకొని రావాలి కదా, గట్టిగా ఆడాలి, గట్టిగా ఆడు, గట్టిగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయారు. అంతే సింపుల్గా, చక్కగా కూల్గా వచ్చారు, కూల్గా వెళ్ళిపోయారు. నబీల్ కూడా సేమ్ అదే అర్థమైంది. తర్వాత రోహిణి వాళ్ళ మదర్ వచ్చారు. రోహిణి వాళ్ళ మదర్ కూడా వీళ్ళలోని రోహిణికి ఇన్ఫార్మ్ చేశారన్నమాట. అంటే ఒక టేస్ట్ తేజ, అవినాష్ నీతో బాగా ఉంటున్నారు, మిగతా వాళ్ళందరూ కొంచెం వెనక్కి తిరిగి మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళందరితో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. అదొకటి. తర్వాత మీలో కప్పు ఎందుకు రాదనుకుంటున్నారు, గట్టి తోపు తురుముల్లో ఆడుతున్నారు, కాన్ఫిడెన్స్ పెంచుకోండి అని చెప్పిన విధానం చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఏదో టైంపాస్ ఆడేయండి, ఉన్నంతకాలం ఉంటారని కాకుండా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అయితే మధ్యలో పాపం టేస్ట్ తేజ మాత్రం తన బాధ నా భూతో నా భవిష్యత్తులాగా అలా ఏడుస్తూనే ఉన్నాడబ్బా. తనకి కంట్రోల్ అవ్వట్లేదు, ఏడుపు కంట్రోల్ అసలు అవ్వట్లేదు. అంటే మనం అనుకోవచ్చు ఎంత తెలివైన టేస్టీ తేజకి ఆ మాత్రం తెలియదా వాళ్ళ మదర్ వస్తారని, ఎలాగైనా పంపిస్తారని అనుకుంటాం కదా, ఎవరైనా అనుకుంటాం కదా టేస్టీ తేజ కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తున్నాడా అని. ఎట్టి పరిస్థితుల్లో లేదండి. టేస్టీ తేజ లైవ్లో చూసిన, ఎపిసోడ్ చూసిన, ఎక్కడ ఏ మూలను చూసినా సరే తను ఏడుపు కావాలని వస్తుంది కాదు, తను కంట్రోల్ చేసుకుంటున్నా సరే తన్నుకొని వచ్చేస్తుంది. వీళ్ళ ఎఫెక్షన్స్ చూసి, వీళ్ళ ఎమోషన్స్ చూసి తను అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు ఏడుపుని. ఎస్పెషల్లీ యష్మి వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కువైపోయింది. రోహిణి వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా అంతే. ఎవరు వచ్చినా సరే వాళ్ళ పేరెంట్స్ని చూసుకుంటున్నాడు, లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ని అన్నింటిని కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేస్తున్నాడు. అయితే ఇక్కడ నాకేమనిపించిందంటే టేస్టీ తేజకి యాక్చువల్గా అంత పెద్ద పనిష్మెంట్ బిగ్ బాస్ ఎందుకు వేసారా అని. అంటే టేస్ట్ తేజ ఆ రోజు నిఖిల్ వాళ్ళతోనే డిస్కషన్స్ వచ్చినప్పుడు, అంటే ఆ ఎగ్ వేసినప్పుడు నువ్వు ఎగ్ ఎందుకు వేస్తా అందరి మధ్యలో డిస్కషన్ వచ్చి నువ్వు తప్పు చేస్తుంటే తప్పే చేస్తా, నేను చేసింది తప్పే, అవును అంటే వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక తప్పే, ఏ పనిష్మెంట్ కానీ నేను రెడీ అని చెప్పేసి కూర్చున్నాడు. దానికి బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే టేస్ట్ తేజ ప్రతిదీ ఎస్టిమేట్ చేసేస్తాడు, ఎక్స్పెక్ట్ చేసేస్తాడు. సో తీర పోతే ఏం చేస్తారు, డైరెక్ట్ గా నామినేట్ చేస్తారు. సో అంతే కదా, వస్తూనే ఉన్నాను కదా నామినేషన్ లో అనుకుని ఉండుంటాడు. లేదు అంటే వీళ్ళు చెప్పేది ఏంటి, నేను చేసింది కరెక్ట్ అయ్యి ఉంటుంది, నాగార్జున గారు అక్కడ నన్ను పొగుడతారు, నేను చేసిన పని వల్ల మొత్తం ఆట అంతా గేమ్ చేంజ్ అయిపోయింది కదా అనుకుని ఉండుంటాడు. కానీ అక్కడ రివర్స్ లో ఏమైంది, బిగ్ బాస్ ఏమనుకున్నారు, నువ్వు దేనికైనా రెడీ, నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తావా అని చెప్పేసి బిగ్ బాస్ కి ఇంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడనమాట. నువ్వు నీ ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఏదైనా జరుగుతుంది బిగ్ బాస్ సీజన్ 8 లో అని చెప్పడానికి. సో ఇది పనిష్మెంట్ అంటే ఒకసారి టేస్ట్ చూడని చెప్పేసి చేశారనమాట. ఆల్రెడీ కంటెండర్షిప్ టాస్క్ పోయినా సరే ఓకే కొంచెం బాధపడతారు, కానీ ఇంతలో ఎమోషనల్ అవ్వడు. సో వర్స్ట్ ప్లేయర్ అని చెప్పేసి ముద్ర వేయించి నాగార్జున గారు మాటలు విన్న తర్వాత అందరూ కూడా నాగార్జున మాటలను బట్టి వాళ్ళ మాట తీరులో ఆలోచన విధానం మారిపోతుంటాయి. నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ కలిపి వర్స్ట్ ప్లేయర్ కింద వేసేస్తారు. దానికి వచ్చిన పర్యవసానం ఇది. అయితే ఇక్కడ మనం ఎవరు రోహిణి వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే యష్మి వాళ్ళ నాన్నగారు వచ్చారు కదా, యష్మి వాళ్ళ నాన్నగారు అసలు ఎంత చక్కగా బిహేవ్ చేశారు అంటే చాలా చక్కగా బిహేవ్ చేశారు. అసలు నాకు ఆయన వెళ్ళిపోయే ముందు హౌస్ మేట్స్ అందరికి చెప్పిన మాట నిజంగా చాలా నచ్చిందబ్బా. మా అమ్మాయి కోపంలో ఏదైనా మాట అన్నా ఏదైనా సరే అది ఆట ప్రకారమే తీసుకోండి, ఎవరు హట్ అవ్వద్దు ప్లీజ్, అతను ఏదో కోపంలో ఏమని అంటే ఏమనుకోకండి, సారీ అన్నట్టుగానే చెప్పారు. అసలు ఆ చెప్పిన విధానం ఎంత బాగుందంటే పేరెంట్స్ వచ్చి పిల్లల్ని హైప్ చేస్తున్నారు. పేరెంట్స్ రావడం వల్ల వీళ్ళ తప్పులు మర్చిపోయి వీళ్ళకి ఓట్లేద్దాం అన్న ఫీలింగ్ కలిగేటట్టు ఉంది. వాళ్ళు వచ్చిన విధానం, వాళ్ళు మాట్లాడిన విధానం చూస్తుంటే అలానే ఉంది. ఇప్పుడు నాకు తెలిసి ఖచ్చితంగా యష్మి వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత యష్మి ఓటింగ్ పెరిగింది. మీరు అబ్జర్వ్ చేశారా? యష్మి ఓటింగ్ పెరిగింది, 1 to 2% యష్మి ఓటింగ్ పెరిగింది. సో ఇక్కడ
యష్మి వాళ్ళ నాన్నగారు కూడా ఎంత చక్కగా చెప్పారు, గ్రూపిజం వద్దు, ఇండివిజువల్గా ఆడు. సో ఏదైనా ఉంటే మన బయటకు వచ్చి చూసుకుందాం, దీనికి సంబంధించింది ఏమైనా ఉంటే బయటకు వచ్చి చూసుకుందాం, ఇప్పుడు మాత్రం ఆ ఆట మాత్రం ఉండాలి, ఆటకు మించి ఏమీ వద్దు. సో అందరితో ఉండు, అందరితో కలు. ఏంటి గౌతమ్ చూడు ఎలా ఉంటున్నాడో, ప్రేరణ చూడు ఎంత బాగా ఆడుతుందో, టేస్టీ తేజ చూడు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు, నువ్వెందుకు డల్గా ఉంటున్నావు, ఒకసారి డల్ అయిపోతున్నావు. ఇంకోటి చెప్పారంటే బయటకు చాలా బ్యాడ్గా వెళ్తుంది మీ గ్రూప్ గేమ్, ఇంకా నామినేషన్స్ గురించి దేని గురించైనా ఎవరైనా ప్లేయర్ గురించైనా ఏదైనా సరే అంత ఓపెన్గా డిస్కస్ చేయొద్దని మనం అనుకుంటున్న ప్రతి మాట కూడా ఈ రోజు హౌస్మేట్స్ అందరికీ వెళ్ళిపోయింది. వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ తరపు నుంచి ప్రతి మాట కూడా వాళ్ళకి వెళ్ళింది. సో ఇది చేరడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఆటకి. దీన్ని బట్టి ఆటని ఎలా మార్చుకుంటున్నారు, ఎలా మార్చుకోబోతున్నారు అనే దాన్ని చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇది ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అనేది చూడాలి. యష్మి ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మణికంఠని టార్గెట్ చేస్తున్నారు, మణికంఠ విషయంలో ఇలా చేస్తున్నారు, బయటికి ఇంకోలా పోటీ అవుతుందని చెప్పినప్పుడు వెంటనే మణికంఠ మీద మాట తీరు మార్చేసింది, మణికంఠతో రెవెలరీ శత్రుత్వం తీసేసింది, అన్ని చేసేసింది. అలాగే వీళ్ళ నాన్నగారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా వెంటనే లైవ్లో నిన్న నైట్ అటు ఎప్పుడు వెళ్ళని రోహిణి దగ్గరికి వెళ్ళిపోయింది, అవినాష్ దగ్గరికి వెళ్ళిపోయింది, వాళ్ళు కూర్చొని ముచ్చట్లు చెప్పింది, వాళ్ళ నాన్నగారు ఇలా అన్నారని చెప్పింది, గౌతమ్ని పొగిడేసింది. వెల్ డన్ గౌతమ్, వెరీ గుడ్, మా నాన్నగారు నేను చాలా పొగిడాను, నువ్వు చాలా బాగా ఆడుతూ ఉంటా అని చెప్పేసి గౌతమ్కి కంగ్రాచులేషన్ షేక్ హ్యాండ్ ఇచ్చింది. అసలు టప్మని చేంజ్ అయిపోయింది మనిషి. కానీ ఇది ఎంతవరకు ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అలాగే వాళ్ళ నాన్నగారు అందరితో మాట్లాడిన విధానం కానీ, అందరినీ బ్యాలెన్స్ చేసిన విధానం కానీ చాలా చాలా బాగా చేశారు, చాలా బాగా మాట్లాడారు. అందరికీ కూడా ఆయన చాలా బాగా నచ్చేశారు. అబ్బాయి ఎంత మంచి ఫాదరు, యువర్ వెరీ లక్కీ పర్సన్ అనుకుంటే వాళ్ళందరూ మురిసిపోయారు. సో దీని తర్వాత కూడా టేస్ట్ చేసి తట్టుకోలేక యష్మితో యువర్ లక్కీ, యువర్ సో లక్కీ అనుకుని చెప్పి తర్వాత ఏడుస్తూ ఉంటే నిఖిల్కి ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. నేను వేయడం వల్ల వర్స్ట్ ప్లేయర్ నుంచి వచ్చి రావడం వల్ల వాళ్ళ మదర్ రావట్లేదు, నాకు చాలా బాధగా ఉంది, చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ నిఖిల్ బాధపడుతున్నా సరే మనకి అంతా అంటే ఓకే బాధపడుతున్నాడా అనిపిస్తుంది తప్ప, అదే అంతకుముందు నిఖిల్ బాధపడితే అరే నిఖిల్కి అంత మంచి మనసు, అసలు తోటి మనిషి బాధను చూసుకుంటూ తట్టుకోలేకపోతున్నాడు, బై మిస్టేక్ ఏదో చేశాడు కానీ అనుకునే వాళ్ళవి. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది, అక్కడ నాగార్జున గారు అంత చీఫ్ కంటెండర్షిప్ టాస్క్ తీసేసి అటెండ్ అవ్వకూడదని చెప్పేసినా, లేదంటే మీ మదర్ రారు అని చెప్పి పెద్ద పనిష్మెంట్ వేసినా, అయినా సరే నామినేషన్లోకి దించావు, నామినేషన్లోకి దించిన తర్వాత మీ అందరూ కలిపి తనతో అంత పెద్ద ఆర్గ్యుమెంట్ చేశారు. అవన్నీ చేశాక ఇప్పుడు నార్మల్గా ఎందుకు ఆడడం, ఏదో గిల్ట్ ఫీల్ అవుతున్నట్టు లేకపోతే నిజంగా ఏదో బాధ అనిపిస్తున్నట్టు ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఆ ఫీలింగ్ మనసుకు టచ్ అవ్వట్లేదు, ఏదో కొంచెం బాధపడుతున్నాడు అని అనిపిస్తుంది తప్ప ఏమనిపించట్లేదు. నిజం చెప్పాలి, ఫీల్ అవ్వచ్చు, అక్కడ ఎమోషన్స్ అందరివి పీక్స్ లెవెల్లో ఉన్నాయి, ఫీల్ అవ్వచ్చు, కానీ చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. సో యష్మి వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయారు. ఇక్కడ బిగ్ బాస్ చేసిందండి, వచ్చిన పేరెంట్స్ కూడా ఒక్కొక్క టాస్క్లు పెట్టి కూడా చాలా బాగా చేశారు. టాస్క్లు పెట్టి ఇంటరాక్షన్ అవ్వడం, వాళ్ళతో కూడా ఏదో గేమ్ ఆడించడం, దానివల్ల ఏదో చిన్న చిన్న గిఫ్ట్లు వస్తాయి అంటే ప్రైజ్ మనీ యాడ్ చేయడమో, లేకపోతే కిచెన్ అవర్స్ యాడ్ చేయడం, లేకపోతే వాళ్ళ చేత మటన్ తెప్పించడం, ఇలాంటివన్నీ చేశారు, బాగుంది. తర్వాత వచ్చింది ఎవరు, మన నిఖిల్ వాళ్ళ మదర్. చాలా 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 తెలివైన ఆవిడ, రావడం కూడా తను ఎవరెవరితో క్లోజ్ అనేది ఆవిడ మాట దీన్ని బట్టి చూస్తే అర్థమైపోయింది. పృథ్వీ అంటే తనకు బాగా నచ్చేస్తాడు, పృథ్వీకి ఒక 4 సార్లు ఐ లవ్ యూ చెప్పేసింది, విష్ణుప్రియ నచ్చింది, టేస్టీ తేజని పొగిడారు, అవినాష్ని పొగిడారు, ఇంకా ఎవరు రోహిణి దగ్గరికి వెళ్ళారు. తర్వాత ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అటు ప్రేరణ దగ్గరికి వెళ్ళలేదు, ఇటు వీళ్ళ ఎవరు యష్మి దగ్గరికి వెళ్ళారు కానీ ఏదో అలా అంటున్నట్టు మాట్లాడారు. టేస్టీ తేజని కొంచెం యాటిట్యూడ్ తగ్గించుకుంటే బాగుంటుందని, విష్ణుప్రియని అంతగా నవ్వకు, కొంచెం తగ్గించి నవ్వు అన్నట్టుగా, అంటే సెటారిటికల్గా నేస్తూ కామెడీ ప్లస్ సెటారిక్ రెండు కలిపి మాట్లాడడం. తర్వాత బయటకు వచ్చి నిఖిల్తో కూడా ఇదే విషయాన్ని వాళ్ళ అబ్బాయి ఎలా ఉండాలనే విషయం చెప్పిన విషయం కూడా అసలు చూడండి ఎంత చక్కగా చెప్పారంటే, క్లూ బయటకు పేర్లు రాకుండా ఎవరి పేర్లు తీయొద్దు అన్నట్టుగా, వైని కంట్రోల్లో పెట్టు, పీని దూరంగా పెట్టు, ఈ మధ్య ఏం బాగాలేదు, మరీ డీప్గా తీసేసుకుంటుంది అంటే, పీ అంటే అమ్మాయి, అబ్బాయి అంటే అమ్మాయి, అంటే అబ్బాయి అంటే పృథ్వీ కదా, పీని దూరంగా పెట్టు, గ్రూప్ గేమ్ ఆడుకో, జీని వితౌట్ రీజన్ లేదంటే నీ రీజన్ లేకుండా, నీ రీజన్ కాకుండా నామినేట్ చేయకు అని చెప్పి జీని నామినేట్ చేయకుండా మళ్ళీ రెండోసారి కూడా చెప్పారు. అంటే నిఖిల్కి అక్కడ అర్థమైపోయి ఉంటుంది కదా ఏంటంటే, ఓహో గౌతమ్ నామినేట్ చేస్తే ఇలాంటి విషయాలకి నామినేట్ చేసినా, లేదంటే నేను నామినేట్ చేస్తే కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది, నాకు ఏదో లాస్ అయ్యేటట్టుంది అనేది చిన్నదైనా సరే కొంచెం తెలివైనవాడు అయితే మాత్రం తెలివైనవాడు నిఖిల్ క్యాచ్ చేస్తాడు. సో గౌతమ్ నామినేట్ చేయొద్దు అని చెప్పి
ఇక్కడ మనం నిఖిల్ చేసిన వాళ్ళ అమ్మగారు అదే అంటున్నారు, నీ నామినేషన్స్ నువ్వు 1000 పక్కల నామినేషన్స్ పక్కల రీజన్స్ నువ్వు నామినేషన్ చేయకని. లాస్ట్ 2 వీక్స్ నుంచి నిఖిల్ చేసిన తప్పు అదే. యాక్చువల్ అక్కడి నుంచి నిఖిల్ గ్రాఫ్ పడ్డం మొదలెట్టింది. లాస్ట్ వీక్ ఎవరిని, యష్మిని అక్క అని అన్నావు, తను వద్దు అంటే నో అని చెప్పినట్టు నువ్వు ఎందుకు అన్నావు అని చెప్పి గౌతమ్ నామినేట్ చేశాడా. అది అక్కడే అందరూ ఏంటి నిఖిల్ చెప్పిన రీజన్ ఏంటి, ఎంత వర్స్ట్గా ఉంది అనుకున్నాం. సో అక్కడి నుంచి పడింది. ఈ వీక్ లాస్ట్ వీక్ తేజ పృథ్వీని స్మోక్ జోన్లో ఉన్నాడు అని చెప్పేసి ఆట మధ్యలో వెళ్ళాడని చెప్పి నామినేట్ చేశాడంట. అది చెప్పి మరీ నామినేట్ చేశాడు. పృథ్వీతో చెప్పి ఇక్కడ నామినేట్ చేసినప్పుడు నామినేషన్లో నువ్వు ఇలా చెప్పావు కదా, సో అది రీజన్ డిస్రెస్పెక్ట్ అంటే ఇది కూడా డిస్రెస్పెక్ట్, నువ్వు బిగ్ బాస్ ని డిస్రెస్పెక్ట్ చేసావు అని చెప్పేసి రీజన్ చెప్పి నామినేట్ చేశాడు. ఈ 2 రీజన్స్ నిఖిల్ గ్రాఫ్ జుబ్బని పడిపోయింది కిందకి. అదే వాళ్ళ మదర్ చెప్పింది, నువ్వు ఒకసారి తను అర్థం చేసుకుంటే తనకు అర్థమైపోతుంది. నువ్వేం దేంతో నామినేట్ చేసావో అలా నామినేట్ చేయకు, స్ట్రాంగ్ పాయింట్స్తో నామినేట్ చేయి, నీ పాయింట్స్ నువ్వు నామినేట్ చేసుకో. సో కొంచెం గ్రూప్ గేమ్ ఆడొద్దు అని 3 సార్లు నొక్కి ఒక్కని చెప్పారు. అర్థం చేసుకుంటే మాత్రం నిఖిల్ మళ్ళీ తన స్థాయికి తను వెళ్ళిపోతాడు, తన ప్లేస్కి తను వెళ్ళిపోతాడు. ఎందుకంటే గౌతమ్ నిఖిల్ని దాటుకుంటూ అసలు ఏంటి రేస్ గుర్రంలా పరిగెట్టుకుని పారిపోతున్నాడు. సో అది అయితే ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ ఏ పోల్ చూసినా సరే గౌతమ్ హవా తప్ప ఇంకే హవా కనిపించట్లేదు. గౌతమ్ వెనకట్ల టేస్ట్ తేజ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ అంటే ఇక్కడ నిఖిల్ వాళ్ళు నామినేషన్లో లేరు, ఏమైనా ఉన్నా సరే గౌతమే పైన ఉంటాడు అన్నట్టుగా పెరుగుతుంది. ఏ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు కూడా ఇంత పాపులారిటీ, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది లేదు ఏ సీజన్లో చూసినా సరే. దీని తర్వాత అసలు చెప్పాల్సిన విషయం అబ్బా, అవినాష్ వాళ్ళ ఆవిడ వచ్చింది. వచ్చిన వాళ్ళందరూ కామన్గా చెప్పేది, అందరూ బాగానే ఆడుతున్నారు, ఎవరు ఎఫర్ట్స్ ఆడిస్తున్నారు, అందరూ బాగానే ఆడుతున్నారు అని ఎఫర్ట్ ఎత్తున్నారు అని చెప్పారు. ఎవరికి కూడా ఎక్కడా కూడా అందరు అంటే వాళ్ళు అబ్జర్వ్ చేసిన ప్రకారం పలానా పేరెంట్స్ అందరూ వచ్చి ఒక పర్సన్ దగ్గరికి వెళ్తున్నారు, పేరెంట్స్ అందరూ వచ్చి ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్తున్నారు అనుకోవడానికి ఏమీ లేదు. అందరితోనే అందరూ ఈక్వల్గా ఉన్నారు, అందరు బాడుతున్నారు ఇది ఒకటే చెప్పేసి బయటకు వచ్చేస్తున్నారు. సో దానివల్ల వాళ్ళకి అంత క్లారిటీ అని రావట్లే. అయితే అవినాష్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది, అంత బాగానే ఉంది, కొంచెం ఓల్డ్ కంటెస్టెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వని చెప్పింది. దాంతోపాటు తను ఇంకొంచెం చెప్పాల్సింది, ఏదైనా మాట ఉంటే గట్టిగా చెప్పు, ఓపెన్ అప్ అవ్వు, నువ్వు కొంచెం జంకుతున్నట్టు మాట్లాడుతున్నావు, కొంచెం జడుస్తున్నట్టు మాట్లాడుతున్నావు, ఏదైనా మొహం మీద పక్కకు తిరిగి మాట్లాడుకో అన్న మాట గట్టిగా చెప్పాల్సింది. ఆ విషయం ఎత్తలేదు అమ్మాయి అక్కడ. సో అదొకటి, అది చేసి ఉంటుంటే అవినాష్ కొంచెం సర్దుకొని ఉండుండును. అయితే ఇక్కడ అవినాష్కి అనుకి బిగ్ బాస్ ఇచ్చిన సర్ప్రైజ్ మాత్రం చాలా బాగుందబ్బా. అసలు నాకు తెలిసి ఎక్కడ కూడా ఇలా ఫ్యామిలీ వీక్లో ఇలా ఒక కపుల్కి ఒక ఇంత సర్ప్రైజ్ చేసి క్యాండిల్ లైట్ డిన్నర్లా పెట్టి ఎంత సర్ప్రైజ్ చేయడం ఎక్కడ చూడలేదు. ఇది ఎప్పుడు ఫినాలేలోనే అందరికీ మామూలుగా వాళ్ళకి స్పెషల్గా అరేంజ్ చేస్తారు కదా, అరేంజ్మెంట్స్లో చేస్తారు తప్ప ఇలా ఎప్పుడు చేయలేదు. అసలు అవినాష్కి ఇదైతే పెద్ద బూస్టప్ అనిపించింది. మరి అవినాష్కి స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కాలేదు. అవినాష్ వాళ్ళు వచ్చిన తర్వాత బేబీ సీజన్ 8 ఇంత రేంజ్కి వెళ్ళిందని చెప్పి ఇండైరెక్ట్గా అవినాష్కి ఏమైనా ట్రీట్ చేశారా, లేదు అంటే ఈ వీక్ ఏమైనా అవినాష్ ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే చాలా హ్యాపీగా బయటకు వచ్చేస్తాడు అని చెప్పేసి ఇచ్చాడా, నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, అవినాష్ వాళ్ళు వచ్చిన తర్వాత BB8 ఎక్కడో ఉండవలసిన BB8 ఎక్కడికో వెళ్ళింది. అసలు వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ద్వారా కానీ, వాళ్ళు ఇచ్చిన ఏదైనా జోషు కామెడీ దేనివల్ల కానీ అసలు BB8ని చూడడం అనుకున్న వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత చూడడం మొదలుపెట్టారు. దానికోసం ఏమైనా ఇలా ఇండైరెక్ట్గా ట్రీట్ ఇచ్చాడంటే ఆ ఒక్క అవినాష్ వల్ల అవ్వలేదు కదా, మరి రోహిణి తేజ అందరూ చేశారు కదంటే అవినాష్ కొంచెం ఎక్కువే చేశాడు నిజం చెప్పాలంటే. మేబీ దానివల్ల ఏమో అని అనుకుంటున్నా, దాన్ని ఇండైరెక్ట్గా ఇలా చేశారేమో. కానీ ఏదైనా సరే అవినాష్ అయితే చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాడు, చాలా బాగా చేశారు, చాలా స్పెషల్ ట్రీట్ చేశారు, చాలా బాగుంది. సో నెక్స్ట్ మనకి లైవ్లో అయితే విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు కూడా వచ్చేసారు. ఇదైతే ఫుల్ సర్ప్రైజ్, దాని గురించి రేపు అప్డేట్ చేసి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఓటింగ్ పోల్ అనాలిసిస్కి వచ్చేసరికి అవినాషే లీస్ట్లో ఉన్నాడు. అవినాష్ పృథ్వీ మధ్యలో పోటీ పడేటట్టు ఉందండి. మన గౌతమ్ అయితే పైన ఉన్నాడు, టేషుదేజ తర్వాత లైన్లో ఉంటే మన ఎవరు యష్మి, విష్ణుప్రియ, ఇలా విష్ణుప్రియ కూడా కిందకే, విష్ణుప్రియ కొంచెం కిందకి వెళ్తుంది, పైకి వెళ్తుంది. వీళ్ళు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ గ్రాఫ్స్ కొంచెం పెరిగి ముందుకు వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు కూడా రేపు మార్నింగ్ వచ్చారు కాబట్టి తనకి ఇప్పుడు లైవ్లో చూస్తారు. సో తనకి కూడా ఓటింగ్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. సో వీళ్ళ పేరెంట్స్ వచ్చిన దాన్ని బట్టి, వాళ్ళ ఎమోషన్ బట్టి, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది అనమాట. సో దీన్ని బట్టి ఉంటుంది. ఆఖరికి అయితే మరి లిస్ట్లో ఇప్పటివరకు అయితే అవినాష్ ఉన్నాడు ఇంతటి వరకు. నెక్స్ట్ రేపటికి ఎలా ఉంటుంది అనేది చూడాలి. మాక్సిమం అవినాష్ డేంజర్ జోన్, పృథ్వీ అండ్ అవినాష్ డేంజర్ జోన్లోకి వస్తాయి.
ఏమవుతుంది అనేది చూడాలి. మాక్సిమం అదే అయ్యేటట్టుంది. దానికి నబీల్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా, నబీల్ ఏమైనా ప్రొటెక్ట్ చేస్తారా అనేది చూడాలి. దీని గురించి రేపు డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తూ ఒక వీడియో చేస్తాను. సో అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.